డొనాల్డ్ ట్రంప్. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారాల్లో భాగంగా పెన్సిల్వేనియా బట్లర్లో శనివారం సాయంత్రం జరిగిన ఓ బహిరంగ ర్యాలీలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. నిందితుడు ట్రంప్ను గన్తో కాల్చాడు. అయితే తలకు తగలాల్సిన బుల్లెట్ చెవిలో నుండి దూసుకు వెళ్ళింది. ట్రంప్పై హత్యాయత్నానికి ప్రయత్నించిన దుండగుడిని థామస్ మాథ్యూ క్రూక్స్గా అధికారులు గుర్తించారు. అతని వయస్సు 20 సంవత్సరాలు. అసలు ట్రంప్ని థామస్ ఎందుకు చంపాలనుకున్నాడు? బట్లర్ ఫామ్ షో మైదానంలో డొనాల్డ్ ట్రంప్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వేదికకు 130 గజాల దూరంలో ఉన్న ఓ తయారీ కర్మాగారం పైకప్పు మీద నుండి కాల్పులు జరిపాడు థామస్ మాథ్యూ క్రూక్స్. దాడి అనంతరం దుండగుడిని గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని కాల్చి చంపారు. అతని నుంచి AR తరహా రైఫిల్ను భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలానికి 40 మైళ్ళ దూరంలోనే బెథెల్ పార్క్ వద్ద నిందితుడి ఇల్లు ఉంది. ట్రంప్ను అతను ఎందుకు చంపాలనుకున్నాడు? హత్యాయత్నం వెనుక కారణాలేంటి వంటి ప్రశ్నలపై ప్రస్తుతం క్లియర్ కట్గా క్లారిటీ అయితే లేదు. ట్రంప్పై హత్యాయత్నం వెనుక థామస్ ఒక్కడే ఉన్నాడా లేక వేరెవరైనా అతన్ని ప్రేరేపించారా అన్నది ఇప్పటికీ తెలియలేదు. కాగా థామస్ కాల్పుల్లో డొనాల్డ్ ట్రంప్ కుడి చెవికి గాయమైంది. రక్తం కూడా కారింది. థామస్ కాల్పుల్లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇంకొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరణించిన వ్యక్తి కుటుంబానికి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంతాపం తెలిపారు. అయితే ఈ నిందితుడి థామస్ గురించి ఇప్పుడు మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సంఘటనా స్థలం నుంచి గంట దూరంలోనే ఉన్న క్లేరిటన్ స్పోర్ట్స్మెన్ క్లబ్లో ఇతడు సభ్యుడని తెలిసింది. హై స్కూల్లోని షూటింగ్ క్లబ్లో కూడా చేరేందుకు థామస్ ప్రయత్నించాడని, కానీ ఓ టెరిబుల్ షూటర్ కావడంతో అతన్ని తీసుకోలేదని వెల్లడైంది. 20 అడుగుల దూరంలోనే ఉన్న లక్ష్యాన్ని సైతం అతడు మిస్ చేశాడు. అంతేకాదు చిన్న వయసు నుంచి అతని ప్రవర్తన చాలా భిన్నంగా ఉండేది. ఇతడు కోచ్ను సైతం ఇబ్బంది పాలు చేసేవాడు. అయితే చిన్న వయసులో ఉన్నప్పుడు థామస్ తోటి విద్యార్థుల నుంచి వేధింపులు ఎదుర్కొన్నాడు. అతడు ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండేవాడు. ఎవరిని కూడా ఇష్టపడేవాడు కాదు. అతడు రాజకీయాల గురించి మాట్లాడడం కానీ ట్రంప్ గురించి ఎప్పుడూ మాట్లాడేవాడు కాదని, ఇలాంటి విషయాలన్నీ థామస్ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ జేమ్స్ మీడియాతో స్పష్టం చేశాడు. అయితే ఇదిలా ఉండగా 2022లో బ్లాక్ రాక్ అనే అతిపెద్ద మనీ మేనేజింగ్ సంస్థ ఒక యాడ్ రూపొందించింది. పెన్సిల్వేనియాలో బెథెల్ పార్క్ హై స్కూల్లో దాన్ని షూట్ చేయడం జరిగింది. అందులో ఆ స్కూల్కు చెందిన కొందరు విద్యార్థులు నటించారు. వారిలో థామస్ కూడా ఉన్నాడు. ఇప్పుడు అతడు ట్రంప్పై కాల్పులు జరిగిన తరుణంలో ఈ యాడ్కు ఈ కాల్పులకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. అయితే థామస్కు చిన్నప్పటి నుంచి షూటింగ్ చాలా ఇష్టమని వాళ్ళ ఫ్రెండ్స్ అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో ఇలా కాల్పులు జరగడం ఇది మొదటిసారేమీ కాదు. కొన్ని శతాబ్దాలుగా గన్ కల్చర్తో అమెరికా సతమతమైపోతుంది. మొదటిగా 1963లో అమెరికా అధ్యక్షుడు జాన్ F. కెనడీని కాల్చి చంపారు. 1968లో కాలిఫోర్నియాలో రాబర్ట్ F. కెనడీ సహా పలువురు ఎన్నికల ప్రచారంలో కాల్పులకు బలయ్యారు. ఇంతేకాకుండా 1972లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న జార్జ్ వాలెస్ను ప్రచార వేదికపై దుండగులు కాల్చి చంపారు. ఇక 1981లో రొనాల్డ్ రీగన్ను కాల్చి చంపిన ఘటన తర్వాత ఒక అధ్యక్షుడు లేదా ప్రతిపక్ష అభ్యర్థిపై హత్యాయత్నం జరగడం ఇదే తొలిసారి. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 4 నెలల ముందు ఈ దాడి జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ దాడిని బట్టి చూస్తుంటే అమెరికాలో గన్ కల్చర్ ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఈ గన్ కల్చర్ను కూడా ప్రోత్సహించాడు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. అమెరికాకు సానుకూలంగా ఉన్న ఆయా దేశాల ప్రధానమంత్రులు కూడా ఈ ఘటనపై స్పందించారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంపై స్పందించి మిత్రమా నువ్వు త్వరగా కోలుకోవాలి అని ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశారు. అయితే ఈ సంఘటన మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.